హీరోని వర్షిప్ చేసే కల్చర్ చచ్చిపోవాలి. తెలుగులో కూడా చేసే యాక్టర్లు ఉన్నారు. ఈ ట్విట్టర్ లో ఫ్యాన్ వార్లు చేసేవాళ్ళు, కలెక్షన్లు పెట్టి మా హీరో ఇలా మా అంటే దానికి రాజమౌళి చెప్పారు, హీరోలు చేయడానికి రెడీ ఉన్నారండి, బట్ వాళ్ళ ఫ్యాన్స్ కి భయపడుతున్నారు వాళ్ళు. సేమ్ ఈ ఫ్యాన్స్ తోని ఇదే రిపీట్ అవుతుంది. టాక్సిక్ లవ్ ట్రిపుల్ చేశారు, ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి ఇద్దరు హీరోస్ కి, ఇద్దరు హీరో ఫ్యాన్స్ కి. పాపం వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. దేవా క్యారెక్టర్ ఈజ్ అల్టిమేట్. సో డూ యూ థింక్ ఎనీవన్ కెన్ ప్లే దేవా క్యారెక్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? అంటే చాలా మంది అంటున్నారు అది ఎవరు చేయలేరు, దేవ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ ఎవరు ఒప్పుకోలేరు, చేయలేరు అని అంటున్నారు. అది ఖచ్చితంగా తప్పు. తెలుగులో కూడా చేసే యాక్టర్లు ఉన్నారు. అంటే ఆ డెసిషన్ తీసుకుని చెయ్యాలి అని ఎప్పుడు వస్తారంటే తెలుగు యాక్టర్లు ఈ ట్విట్టర్ లో ఫ్యాన్ వార్లు చేసేవాళ్ళు, కలెక్షన్లు పెట్టి మా హీరో ఇలా మా హీరో అలా 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 అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే హీరోని కంట్రోల్ చేస్తున్నారు. అంతే. ఇప్పుడు నేను ఎట్లుందంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేసి ఇప్పుడు సెసివ్ అయిపోయాడు అనుకోవాడు. సెసివ్ అయిపోతే అమ్మాయి బట్టలు వేస్తే జడ్జ్ చేస్తాడు, హిట్ చేస్తాడు, కానీ నెగిటివ్ లో టాక్ మాట్లాడతాడు. ఒక వేరే అబ్బాయితో మాట్లాడినా నెగిటివ్ మాట్లాడతాడు. మీరు అనుకున్నట్టే ఉండాలి. సేమ్ ఈ ఫ్యాన్స్ తోని ఇదే రిపీట్ అవుతుంది. టాక్సిక్ లవ్. యా యు ఆర్ సేయింగ్ సంథింగ్. కమ్ ఆన్. వాళ్ళందరూ వాళ్ళ హీరోని ఏంటంటే మేము అక్కడ చూడాలి, మా హీరోని అసలు తక్కువ చేయొద్దు, మా హీరో ఇట్లాంటి బట్టలు వేసుకోడు, మా హీరో చెత్తకుప్పలో నడవకూడదు, మా హీరో కింద పడుకోకూడదు, మా హీరో తొడబడితే భూమి బద్దలవ్వాలి. చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల అవసరం లేకుండా ఇక్కడ మాస్ సాంగ్ ఒకటి పెట్టాలి, ఇక్కడ ఇట్లా ఫైట్ పెట్టాలి, అది కథకు అసలు అవసరమే ఉండవు. అవి అయినా కానీ తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే ఆ హీరోకున్న ఫ్యాన్ బేస్ అట్లాంటిది. వాళ్ళు అది చేస్తే రాజమౌళి గారు ఒకసారి సమ్ ఈవెంట్ లో సమ్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. సో మల్టీ స్టారర్ కోసం వచ్చింది టాపిక్. సో మన హీరోస్ మల్టీ స్టారర్స్ చేస్తే బాగుంటది కదా అని చెప్పి సమ్ ఇంటర్వ్యూవర్ సమ్ స్టేజ్ మీద ఎవరు అడిగితే దానికి రాజమౌళి చెప్పారు, హీరోలు చేయడానికి రెడీ ఉన్నారండి, బట్ వాళ్ళ ఫ్యాన్స్ కి భయపడుతున్నారు వాళ్ళు. స్కేర్డ్ ఆఫ్ దే ఫ్యాన్స్ అని చెప్పి. మామూలుగా ఒక్క టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒకడు ఎంత ఇబ్బంది పడిపోతాడు వాడికి నచ్చింది చేయడానికి. అంటే ఏదన్నా ఇట్లా నేను కొత్తగా చేద్దాము అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. అలాంటిది ఇంతమంది ఫ్యాన్స్ ఉండి ట్రిపుల్ ఆర్ చేశారు, ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి ఇద్దరు హీరోస్ కి, ఇద్దరు హీరో ఫ్యాన్స్ కి. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరు హీరోస్ బాగానే ఉన్నారు. బట్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో తన సినిమా రిలీజ్ అయితే వీళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, తన సినిమా రిలీజ్ అయితే వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం. వాళ్ళు హీరోలు బాగానే ఉన్నారు, హీరోలు బాగానే ఉంటారు. వాళ్ళకి ఇదంతా అంటే సినిమా పరంగా చూసుకుంటే తప్ప బయట వాళ్ళకి ఇంకేం లేదు కదా. సినిమా వరకు వచ్చినప్పుడే మా ఫ్యాన్స్ ఇట్లా కోరుకుంటున్నారని వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంతేగాని అదొకటి. మహేష్ బాబు ఒకసారి చెప్పుకున్నాడు, ఇది వన్ నేను ఒక్కడే తర్వాత అనుకుంటా, వన్ నేను ఒక్కడి అంటే అంతకు ముందు వరకు మహేష్ బాబు ఎన్ని కమర్షియల్ సినిమాలు తీసినా గానీ మధ్య మధ్యలో ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. మంచి మంచి యూనిక్ కాన్సెప్ట్ టచ్ చేస్తా ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. వన్ నేను ఒక్కడే ఫ్యాన్స్ ఇచ్చిన దెబ్బకి ఆయన తట్టుకోలేక ఇదే కదా ఇంకా నేను లైఫ్ లో ఎక్స్పెరిమెంట్ చేయను అంటే హీరోల్ని ఫ్యాన్స్ హీరోలు వీళ్ళు అసలు గొప్ప హీరోలు ఆ టైప్ లో లేపేసి చూడడం కన్నా నా హీరోలో నేను మంచి యాక్టర్ని చూడాలనుకుంటున్నా అని ఫ్యాన్స్ కోరుకుంటే ఖచ్చితంగా ధనుష్ చేసిన లాంటి క్యారెక్టర్ తెలుగులో కూడా చాలా మంది చేస్తారు. ఫ్యాన్స్ ఏంటంటే
అంటే నా ఫేవరెట్ హీరోలో నేను హీరోని మాత్రమే కాదు మంచి యాక్టర్ని చూడాలనుకుంటున్నా అని కోరుకుంటే. హీరోని వర్షిప్ చేసే కల్చర్ తెచ్చుకోవాలి. ఇట్ షుడ్ బి దట్. కమర్షియల్ సినిమా చచ్చిపోవాలను, బట్ సినిమా ఎంజాయ్ థియేటర్ పోయి ఎంజాయ్ చేసి వస్తే చాలు. అంటే హీరోని వర్షిప్ చేసాం అనుకో, హీరో ఏమంటే ఒకటి ఉంటది, నో క్రికెట్ లో అంటారు కదా, నో వన్ ఈస్ బిగ్గర్ దెన్ గేమ్ అని. సినిమా కూడా అట్లనే ఉండాలి. సినిమా కన్నా ఎక్కువ అవ్వద్దు. సినిమా మేజర్ థింగ్ సినిమా అవ్వాలి. సినిమా తర్వాత హీరో, డైరెక్టర్ అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా, ఈ సపోర్టింగ్ రోల్ చేసే వాళ్ళైనా సినిమా తర్వాతనే వాళ్ళే. సినిమా షుడ్ బి ద మెయిన్ థింగ్. బట్ సినిమా కన్నా ఎక్కువ అయిపోద్దు. ఈ కమర్షియల్స్ హీరోస్ వీళ్ళ వల్ల ఏంటంటే సినిమాని మించి అయిపోతుంది వెళ్ళి. మొన్న రాధేశ్యామ్ వచ్చింది, నేను కామెంట్స్ చాలా చదివాను. వాడు ఫైట్ పెట్టాడు, వీడు ఫైట్ పెట్టాడు, నువ్వెందుకు ఫైట్ పెట్టలేదు రా రాధేశ్యామ్లో అని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు ఫ్యాన్స్. బట్ అది లవ్ స్టోరీలో ఫైట్ ఎందుకు పెడతారు? సో ఇక్కడ ఏమైందంటే ప్రభాస్ గారి ఇమేజ్ రాధేశ్యామ్ ని డామినేట్ చేస్తుంది అక్కడ, అంతే కదా. చంపేసింది స్టోరీకి. ప్రభాస్ గారు చేశారు కాబట్టి ఫైట్ కావాలని వీళ్ళు చూస్తున్నారు. బట్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ వీళ్ళు ఎవరికి నచ్చలేదంటే చాలా మందికి నెగిటివ్ ఉంది, కానీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? రాధేశ్యామ్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ, బట్ ఏమైందంటే ప్రభాస్ ఇమేజ్ డామినేట్ చేస్తుంది స్టోరీని. సో ఏంటంటే హీరో వర్షిపింగ్ కల్చర్ షుడ్ బి ఆ స్టోరీకి చెప్పు. ఆ స్టోరీకి ప్రభాస్ రావడం వల్ల స్కేల్ పెరిగిపోయింది. ఇంకా దొరికిన దాన్ని గ్రాండ్ గా తీయడానికి వేరే వేరే లొకేషన్స్ లో, ప్రతి సీన్ కి వేరే వేరే లొకేషన్కి వెళ్ళిపోయి పెద్ద ఆ బాల్ రూమ్స్ అవన్నీ పెట్టేసి ఎక్కువ సెట్ నాకు అంటే గ్రాండియర్ పట్టుకొద్దాం అనుకున్నారు. ఓకే, అంటే స్టోరీ ఎంతలో చెప్పాలో అంతలో చెప్పాలి. స్టోరీ అడిగిద్ది. ఇప్పుడు అక్కడ వాళ్ళకి స్టోరీ అడిగిద్ది, ఏదైనా స్టోరీ అడిగిద్ది. మనం వాటికి అట్లా 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 పెద్ద పెద్ద లొకేషన్లు వాటిలోనే తీయాలి. ఇంకా కొన్ని ఇప్పుడు బలగం, కెరకం, చెర్లపాలెం, సినిమా బండి ఇవి ఉన్నాయి, విలేజెస్ లోనే తీయాలి. రాధేశ్యామ్ కూడా దానికి ఆ స్టోరీకి తగ్గ వాళ్ళు లవ్ స్టోరీ వాల్యూమ్ లో తీయాలి దాన్ని. వీళ్ళు కూడా ట్రైలర్ లో, తప్పేం లేదులే, ట్రైలర్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచారు వీళ్ళు కూడా. ట్రైలర్ లో ఒక షాట్ ఉంటది, నేను బ్లడ్ వేసుకొని ఇట్లా చుట్టూ అంతా వస్తాడు. నేను పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తర్వాత వస్తుందేమో అనుకున్నాను నేను కూడా అనుకున్నా. బట్ మనం స్టోరీ చూసాం కాబట్టి, స్టోరీ కనెక్ట్ అయ్యాం కాబట్టి పాయింట్ తర్వాత మనకి ఎక్కేసింది. నాకు తెలిసి స్టోరీ కనెక్ట్ అయ్యాం. సో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నాట్ ఎవర్ ఏమనుకున్నా, దట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఆ లెవెల్లో కాకుండా గీతాంజలి కైండ్ ఆఫ్ ఆ స్కేల్లో తీసుకున్నట్టు, అలాంటి వరల్డ్ లో తీసుకున్నట్టయితే రాధేశ్యామ్ చాలా మంచి స్టోరీ. ఇప్పుడు ప్రభాస్ చేయడం వల్ల ఫైట్ లేదు, ఇక్కడ ప్రభాస్ ఎట్లా రియాక్ట్ అయ్యాడు, ఇట్లా కూరగాయలు ఇచ్చేసాడు, ఇట్లా జోకులు వేసాడు, అవన్నీ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నారు. ఆయన ఇమేజ్ కథను దొక్కేసింది అక్కడ. ప్రభాస్ గారు కాకుండా శర్వానంద్ గారు కానీ ఇట్లా కొంచెం తక్కువ, అంటే ఒక మంచి యంగ్ హీరో, చిన్న హీరోతో శర్వానంద్ గారు కానీ, రామ్ పోతినేని గారు కానీ, వీళ్ళతో ఎవరితో అన్న ఎల్లుంటే ఆ కథకి సరిపోతుంది, ఆ స్క్రిప్ట్ సరిపోతుంది. బట్ మనం అదే ఎక్కడికి పోతుంది ఇది అంటే, మళ్ళీ చూడు, తనకు దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు యాక్టర్ కాదు కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, యాక్టర్
హీరో సినిమాలు కాకుండా స్టోరీ ఉన్న సినిమాలు తీయాలనుకుంటున్నాం. మళ్ళీ మనమే అంటున్నాం శర్వానంద్ దగ్గరికి వెళ్ళాలి స్టోరీ అని అంటే. సో చూడు, మళ్ళీ మనమే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాం. సో అది అది మనకి ఉండాలి. జనరల్గా అది ఉండిపోయింది. అంటే అది ఏ పాయింట్ లో వస్తుంది అంటే, యాక్టర్ వల్ల అక్కడ ఖర్చు వచ్చిపోయింది కాబట్టి ఆ పాయింట్ లో అది వస్తుంది. ఓకే, బట్ నేనేమంటా అంటే చేయాలి, అలవాటు చేయాలి. ఈ ఇట్లా గ్రాంటెడ్ తీసేసుకోవద్దు. ఇట్లా ఉన్నారు కదా ఆడియన్స్, ఇట్లున్నారు కదా, ఇట్లా ఉండిపోదాము అని అది గ్రాంటెడ్ గా తీసుకొని అదే వేలో వెళ్తే రిస్క్ చేయాలి. యాక్టర్ అంటే రిస్క్ చేయాలి. యాక్టర్ అంటే హీరో అంటే హీరో లైఫ్ టైం చాలా తక్కువ ఉండదు చూడు. హీరో సరే ఎన్ని తీస్తావు, ఎన్ని సంవత్సరాలు తీస్తావు హీరోగా. అదే నువ్వు యాక్టర్ గా కంటిన్యూ అయినావు అనుకో, లైఫ్ ఉంటది, చాలా చాలా ఎక్కువ ఉంటది లైఫ్ ఇండస్ట్రీలో. సో ఏ హీరో అయినా యాక్టర్ లాగానే వెళ్ళాలనుకో. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకా ఇంకా సర్వైవ్ వచ్చినట్టు. అంటే నేను హీరోగా మాత్రమే చేస్తాను అంటే కెరీర్ ఉండేది. నిన్న సక్సెస్ మీట్ లో నేను షాక్ అయ్యా. నాగార్జున గారికి చెప్పాడు చిరంజీవి గారు, నేను కూడా మీ రూట్ లో వెళ్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. ఫైనల్లీ హీఈస్ రియలైజింగ్ సంథింగ్, ఇది కాదు ఇది కూడా ఉంది